రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాసేపట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ నేతలు నామినేషన్ వేయనున్నారు. కాసేపటి క్రితమే 3 పార్టీల అభ్యర్థులు అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతల నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మొత్తం 5 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు దక్కనుండగా పొత్తులో భాగంగా సిపిఐకు 1 సీటును కాంగ్రెస్ కేటాయించింది. తమ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయకులకు అవకాశం కల్పించింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్కు ఆ పార్టీ అవకాశం ఇచ్చింది. దాసోజు శ్రవణ్తో పాటు కేటీఆర్, కౌశిక్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజీం ఫోన్లో అందిస్తారు. అజీం, చెప్పండి. అసెంబ్లీ ప్రాంగణం అంతా హడావుడిగా మారిపోయింది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఏదైతే ఈరోజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్కి చివరి రోజు కావడంతో ఈరోజు 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఏదైతే అభ్యర్థులు అందరూ కూడా ఏదైతే ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పటికే మనం బీఆర్ఎస్ నుంచి చూసినట్టయితే దాసో శ్రవణ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. దాసో శ్రవణ్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. దాసో శ్రవణ్ కోసం ఏదైతే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, అలాగే గంగుల కమలాకర్, మల్లారెడ్డి, కౌశిక్ రెడ్డి ఇలాంటి పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఏదైతే దాసో శ్రవణ్ నామినేషన్ కోసం ఏదైతే వాళ్ళు అసెంబ్లీకి కూడా రావడం కూడా జరిగింది. ఇక వారితో పాటు ఏదైతే సిపిఐకి సంబంధించినటువంటి నేత సత్యం కూడా ఏదైతే నామినేషన్ కోసం అసెంబ్లీకి చేరుకున్నారు. సిపిఐ నేత సత్యంతో పాటు ఏదైతే కునంనేని సాంబశివరావు, అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శి అయినటువంటి నారాయణ కూడా ఏదైతే వీరితో పాటు వచ్చారో సో వీరందరూ కూడా తమ నామినేషన్లు దాఖలు చేయడానికి ఆల్రెడీ సిద్ధం చేసుకున్నారు. వారి పత్రాలన్నీ కూడా రెడీ చేసుకుని వచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే 3 అభ్యర్థుల్లో ఇప్పటికైతే శంకర్ నాయక్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఇక అద్దంకి దయాకర్ కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో దంపతులు ఇద్దరు కూడా ఏదైతే రేవంత్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అద్దంకి దయాకర్ అలాగే ఏదైతే విజయశాంతి ఇద్దరు కూడా ఏదైతే అసెంబ్లీకి రానున్నారు. సో వీరిద్దరు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3, అలాగే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి సత్యం నలుగురు కలిసి ఒకేసారి నామినేషన్ దాఖలు చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, విప్పులు అందరూ కూడా ఏదైతే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మరి కాసేపట్లో 5గురికి సంబంధించినటువంటి తెలంగాణ కోటాలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ 5గురు కూడా ఏదైతే ఇప్పుడు నామినేషన్ కూడా దాఖలు చేయడం పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాసేపట్లో నామినేషన్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. సో ఎవరికి వారు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వారికి సంబంధించిన సపోర్టర్స్ అందరూ కూడా ఏదైతే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారో అసెంబ్లీలో ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది. సో మనం క్యాష్ ఈక్వేషన్ చూసినట్టయితే కూడా ఈక్వేషన్లో కూడా మనం చూసినట్టయితే విజయశాంతి బీసీ మహిళా కోట కింద ఇవ్వడం కూడా జరిగింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ తాను చేసినటువంటి పోరాటం, అలాగే తెలంగాణ తల్లి పార్టీని కూడా తాను స్థాపించారు. దాని తర్వాత బీఆర్ఎస్లో విలీనం చేశారు. బీఆర్ఎస్లో ఎంపీగా కూడా గెలిచారు. అనంతరం అక్కడ ఏదైతే బీఆర్ఎస్ నుంచి బహిష్కరించబడ్డారు. తర్వాత కాంగ్రెస్లో చేరారు. మళ్ళీ బీజేపీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో కూడా రావడం జరిగింది. సో ఎన్నిసార్లు వచ్చినా పోయినా తను కేవలం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మాత్రం కీలక పాత్ర పోషించారు. ఆ బిల్ పాస్ అయ్యే సమయంలో కూడా ఏదైతే పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి, వారితో పాటు ఉన్నటువంటి దాసో శ్రవణ్, దయాకర్ కూడా ఇద్దరు కూడా ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేతలే. సో ఓవరాల్గా ఎస్టీకి సంబంధించిన శంకర్ నాయక్ కూడా పార్టీలో 20 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ 3 కోణాలు ఎస్సీ, ఎస్టీ, బీసీకి ఇస్తే అటు బీఆర్ఎస్, సిపిఐ 2 కూడా బీసీకి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఇచ్చారు. సో దీంట్లో 5 సభ్యులు 4 ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. ఒక్కరు మాత్రం వరంగల్ జిల్లా, విజయశాంతి మాత్రం వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతగా ఏదైతే మార్క్ చేస్తుంటారో. సో ఓవరాల్గా చూసినట్లయితే మరి కాసేపట్లో ఈ 5గురికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే ముగుస్తుంది. వీరికి సంబంధించి నేతలు వారికి సంబంధించిన పత్రాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. వారికి సపోర్టర్స్గా ఉన్నటువంటి అందరూ కూడా రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఏదైతే అసెంబ్లీకి చేరుకున్నారు. సో కాసేపట్లో అయితే 5గురికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే ముగియనుంది. దుర్గా, థ్యాంక్ యూ అజీం.